టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంలో విషయంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ వదిలి వెళ్లిపోయిన ఆసుపత్రుల నిర్మాణాన్ని తాము వేగవంతంగా పూర్తి చేస్తున్నామని అన్నారు. వచ్చే జూన్ నాటికి ఎల్బీనగర్లోని టీమ్స్ను, ఈ ఏడాది డిసెంబర్ నాటికి వరంగల్ టీమ్స్ను అందుబాటులోకి తెస్తామన్నారు. అంతకుముందు కేసీఆర్కు పేరు వస్తుందనేటువంటి ఆసుపత్రుల నిర్మాణాన్ని నెమ్మదిగా చేపడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. పేదలకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ సేవలు అందించాలి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఈ 4 టిమ్స్ ఆసుపత్రిని వరంగల్లో 2000 పడకల హెల్త్ సిటీని కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించారు. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఇప్పటికే ఏడాది కిందనే ఈ ఆసుపత్రి ప్రారంభమై ప్రజలకు సేవలు అందించేది. రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో, ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని స్లో చేస్తా ఉన్నారు. ఫార్మర్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు మీ మాటలు చెప్తున్నాం కాదు, మీరు పునాదులు వేసిండ్రు, శంకుస్థాపనలు వేసిండ్రు, 40,000 కోట్ల కాంట్రాక్టర్లు బకాయిలు పెట్టిపోయినరు, 8,000 కోట్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలు పెట్టిపోయినరు. ఆ బకాయిలు తీరుతున్నాం, కొత్తవి కడుతున్నాం. ఇలా పోయి చూసిరా, వదిలిపెట్టేసాను అని చెప్పి ఎన్నికల ముందు నిన్న ఎక్కడో జూబ్లీహిల్స్ లో ప్రచారం చేసుకుంటూ మాట్లాడడం తప్పు. హరీష్ రావు గారు, మీరు వాస్తవం తెలుసుకొని మాట్లాడండి. వచ్చే దసరా నాటికి ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ సిటీ మధ్యలో యాదగిరిగుట్ట వరంగల్ పోయే పెద్ద రోడ్ అది. అలాంటిది ఫ్లైఓవర్ ని 7 ఏళ్ళైనా నువ్వు 30% చేయలే. ఇవాళ ఎంత వేగంగా నడుస్తుంది. అందుకని అందరం మంత్రులము, ఎమ్మెల్యేలము, ఎంపీలము కలిసి పనిచేస్తున్నాం. మా తెలంగాణ అభివృద్ధి లక్ష్యం.